How can India decrease the inequality? How can India reduce this gap between the richest and the poor? Ante, first of all, progressive taxation. Ante, what do you mean by progressive taxation? ఎవరైతే టాప్ 1% ఉన్నారో వాళ్ళకి taxation అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ దాంతోపాటు ట్యాక్స్ అవేషన్, ఏదైతే ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారో, ట్యాక్స్ రిబేట్స్ అవి తీసుకుంటారో, ట్యాక్స్ అనేది అవాయిడ్ అవ్వకుండా బ్లాక్ మనీ అనేది రాకుండా చూడాలి. సెకండ్లీ, మనకున్న జెండర్ గ్యాప్, మనకి ఫీమేల్ కాంట్రిబ్యూట్ చేసే నేషనల్ ఇన్కమ్ దానికి యూ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద ఫీమేల్ వర్క్ ఫోర్స్. ఫీమేల్ వర్క్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేసి వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఫీమేల్స్ టు వర్క్ మోర్ అండ్ మోర్ అండ్ ఎర్న్ మోర్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హోమ్. జస్ట్ వాళ్ళ కిచెన్కి మాత్రమే పరిమితం అవ్వకుండా వచ్చి ఇంకా ఎక్కువగా వర్క్ చేసేటట్టు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. థర్డ్, సోషల్ సేఫ్టీ నెట్స్. అంటే ఎవరైతే బాటమ్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారో వాళ్ళకంటూ కూడా లైక్ వీ హ్యావ్ టు కమ్ అప్ సమ్ స్కీమ్స్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ సేఫ్టీ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ అండ్ ఆల్. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాము వీక్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి. సో ఈ రీడిస్ట్రిబ్యూషన్ పాలసీస్ అంటే వాట్ ఈస్ మీన్ బై రీడిస్ట్రిబ్యూషన్ అంటే టాక్సేషన్ చేసి గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అది మళ్ళీ ఎవరికి ఇస్తామో ఏంటి, ఆ రీడిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి అన్నది మనం ఎకానమీలో జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గ్రీన్ పాలసీస్ టార్గెటింగ్ ద హై ఎమిటర్స్. అంటే ఎవరైతే టాప్ 1%, టాప్ 10% వీళ్ళు పొల్యూషన్ ఇస్తున్నారు కదా, కార్బన్ ఎమిషన్స్, ఆ బర్డెన్ అందరి మీద పడుతున్నందుకు జస్ట్ బికాస్ వాళ్ళకి ఇచ్చిన పాలసీస్ అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ సపరేట్గా పాలసీస్, గ్రీన్ పాలసీస్ టార్గెట్ చేసి వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ టు రెడ్యూస్ దీస్ పర్టికులర్ carbon emissions from this elite class.